వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు జీవన్ రేఖ. ఆయుర్వేద వైద్యంలో అత్యాధునిక సేవల్ని అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న హైదరాబాద్లోని శ్రీ చరక స్పెషాలిటీ కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ పి కృష్ణప్రసాద్ ఎంజీ మనతో ఉన్నారు. వీరు గత 15 సంవత్సరాలుగా ఆర్య వైద్యశాల కొటక్కల్ ఆథరైజ్డ్ డీలర్స్ గా వ్యవహరిస్తూ ఒబెసిటీ, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, స్పాండిలోసిస్, ప్రొలాప్స్డ్ డిస్క్ బల్జ్, పెరాలసిస్, ఇన్ఫర్టిలిటీ, కిడ్నీ స్టోన్స్, ఇంపార్టెన్సీ, సైనస్, సెరెబ్రల్ ప్లాసీ, మెంటల్ టెన్షన్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్, లాస్ ఆఫ్ మెమొరీ, కాన్సంట్రేషన్, బ్రాంకైల్, ఆస్తమా మొదలగు వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. వ్యాధిని బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వానికి అనుగుణంగా చికిత్సను అందిస్తూ అందరి మన్ననను పొందుతున్నారు. మరి మనతో పాటు స్టూడియోలో కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి కింద కనిపిస్తున్న స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మాకు వేధిస్తున్న సమస్య ఏది అంటే బ్యాక్ పెయిన్స్ అని ఇవే చెప్తున్నారు. కారణం ఏంటి అంటారు? ఇప్పుడు యాక్చువల్లీ ఒకప్పుడు బ్యాక్ పెయిన్ అంటే మనకు తెలుసు, ఒక 60 years లేదంటే పెద్ద వయసు వాళ్ళకి జనరల్గా వయసుతో పాటు ఆ వెన్నుముకలు అరుగుదల వచ్చి ఆ డిస్కులు పక్కకు జరిగి నరాలు ఒత్తిపోయి ఆ వయసులో నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ లేదంటే డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ సయాటికా స్పాండిలైటిస్ వచ్చేది. ఇవాళ ఏంటంటే 16 years నుంచే, అంటే 16 years అని స్పెసిఫిక్ ఎందుకు చెప్పామంటే ఒక పేషెంట్ 16 సంవత్సరాలకి ఆపరేషన్ పేషెంట్ ప్రజెంట్ ట్రీట్మెంట్ అవుతా ఉంది మా హాస్పిటల్లో. అంటే 16 years అప్పుడు చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల ఆ నడుము భాగంలో ఆ డిస్కులు కొంచెం పక్క జరిగి నరాలు వీక్ అయిపోవడంతో 2 కాళ్ళు చచ్చిపడిపోతే ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 years ఆ పేషెంట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. ప్రజెంట్ అతని వయసు వచ్చి 18 years. సేమ్ అదే పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా 2 కాళ్ళు అదే వీక్నెస్తో ఉన్న పేషెంట్కి ఇప్పుడు మా హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతూ ఉంది. అంటే ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవడానికి కారణం మనం తినే ఆహారము, మనం చేసే పనులు, మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్. మనం ఏదో ఎవరినో బ్లేమ్ చేసేదానికంటే మనం తినే ఫుడ్ ప్రజెంట్ దొరికే అవైలబుల్ ఫుడ్డే మంచి క్వాలిటీ ఫుడ్ దొరకట్లేదు. ఆ క్వాలిటీ లేని ఫుడ్ కూడా మనం ఇర్రెగ్యులర్గా తింటా, టైమింగ్స్ ఎట్లా పడితే అట్లా ఫాలో చేసుకుంటా, అంటే డే టైం తినాల్సింది నైట్ టైం తింటాం, నైట్ టైం తినాల్సింది డే టైం తింటా ఉన్నప్పుడు తెలియకుండానే ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాలను ఉంటాయి. ఆ కఫ దోషాలు అనేది అగ్రివేట్ అయ్యి మన శరీరంలో ఎక్కడైతే వీక్ పార్ట్ ఉంటుందో, అంటే మన శరీరంలో ఎక్కువ భాగం ఈ మెడ భాగం, నడుము భాగం ఎక్కువ మూవ్ అయ్యే పార్ట్స్, అంటే ఎక్కువ మెడ కదులుతూ ఉంటుంది, నడుము ఎప్పుడు కదులుతూ ఉంటుంది. దాంతో ఆ అగ్రివేట్ అయిన వాతం అనేది ఆ ఏరియాలో ఉన్న బోన్స్ దగ్గరికి, ఆ మజిల్స్ దగ్గరికి వెళ్ళి ఆ కండరాలు బలహీనపడటం, తర్వాత ఎముకలు అరుగుదల స్టార్ట్ అవటం, ఎముకల మధ్యలో డిస్కులు కొంచెం పక్క జరిగినట్టు ఉండటం, ఫైనల్ స్టేజ్లో డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అంటే డిస్క్ కంప్లీట్గా పక్కకి జరిగిపోయి ఆ పక్కన నరాన్ని ఒత్తేయటం. దానివల్ల ఈ మెడ నుంచి చేతులకి, నడుము నుంచి కాళ్ళకి 24 hours కరెంట్ షాక్ లాగా మొద్దుబారినట్టు తిమ్మిర్లు వచ్చేటట్టు ఉంటుంది. ఇది ఎవరినో బ్లేమ్ చేసేదానికంటే మన క్వాలిటీ ఫుడ్, మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే చిన్న వయసులో మాత్రం ఇట్లాంటి సమస్యలు రాకుండా చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. రైట్. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వనస్థలిపురం నుంచి. నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి సమస్య ఏంటో. నమస్కారం అండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్, నాకు వారికోస్ ప్రాబ్లం ఉందండి, కాళ్ళది డిఎఫ్టి ఉంది. సో ఇది నేను ఒక 6-7 years నుంచి బాధపడుతున్నాను. దీనికి ఏమైనా మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందంటారా? అంటే మీకు డీవీటీ అని చెప్పారండి, మీకు టెస్టులు చేసి? అవునండి, డీవీటీ అని చెప్పారండి. డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అంటే ఆ నరాల్లో ఏదైతే మీకు కాళ్ళకు సప్లై అయ్యే రక్తనాళాలు ఉన్నాయో ఆ రక్తనాళాల్లో అనేది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడంతో, ఆ చెడు రక్తం అక్కడే ఉండిపోవడంతో మీకు ఏంటంటే మంచి రక్తం రాకపోవడంతో మీ కాళ్ళని నల్లగా అయిపోయినట్టు అవన్నీ ఉంటాయి. దీనికి అల్లోపతి డాక్టర్ జనకి సర్జరీ అని చెప్పారో లేదో, మరి ఒకసారి సర్జరీ అని చెప్తారు. ఇట్లాంటి వారికి ఆయుర్వేదంలో సర్జరీ లేకుండా చాలా మంచి చికిత్సలు, చాలా మంచి మందులు ఉన్నాయండి. దీన్నే మనం చాలా ఫేమస్, ఒకప్పుడు మన డిస్కవరీ ఛానల్లో కూడా చూపిస్తూ ఉంటారు, లీచ్ థెరపీ అంటారు. అంటే ఆ ఎక్కడైతే మీకు ఆ రక్తనాళాలు బ్లాక్ అయ్యిందో, ఆ చెడు రక్తం ఎక్కడైతే జామ్ అయిపోయిందో ఆ ఏరియాలో జలగలు పట్టిస్తారు. అంటే జలగలు అంటే మీకు తెలుసు, లీచెస్ అంటారు. ఇది డిస్కవరీ ఛానల్లో కూడా చాలాసార్లు చూపించారు. అదేం చేస్తుందంటే ఆ చెడు రక్తాన్ని మొత్తాన్ని పీల్ చేయడం వల్ల మళ్ళీ అక్కడికి మంచి రక్తం వచ్చి మీకు ఆ రక్తనాళాలన్నీ కూడా మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్తో పాటు కొన్ని మందులు వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్ అని తీసుకుని హాస్పిటల్కి వచ్చుకోవాలని, చూసిన తర్వాత ఏం చేయాలి సజెస్ట్ చేస్తాం. రైట్. మరో కాలర్ రాజమండ్రి నుంచి ఉన్నారు. నమస్తే సురేష్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. మా అబ్బాయికి, మా బాబు. హలో, చెప్పండి సురేష్ గారు. మా బాబు పుట్టినప్పుడు ఏడవలేదండి. అది ఏడవకపోతే బ్రెయిన్ ఎదుగులేదని చెప్పారండి. బాబు ఇప్పుడు 9 సంవత్సరం అండి. బాబుకి కూర్చోలేడు, బాబు నుంచోలేడండి. బాబు అంటే బాబుకు 9th month డెలివరీ అయిందంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయిందా బాబుది? నార్మల్ డెలివరీ అండి, అంటే కష్టంగా అయింది మాట డెలివరీ. పుట్టినప్పుడు ఏడవలేదు. పుట్టినప్పుడు ఏడ్చారండి, ఏడవలేదా? ఏడవలేదండి.
ఓకే, మేబీ ఏడవలేదంటే మేబీ ఆ టైంలో బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది కొంచెం సప్లై లేనప్పుడు పుట్టిన పిల్లలకి జనరల్గా వాళ్ళలో ఎదుగుదల అనేది కొంచెం బ్రెయిన్ ఎదుగుదల కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. దీన్ని డిలేడ్ మైల్స్టోన్స్ అంటే ఏ వయసులో ఏదైతే మార్పులు రాలో శరీరంలో ఆ వయసులో రాకుండా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఆ ఆక్సిజన్ అనేది బాగా తగ్గినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన మీ బాబుకి వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మందులతో తగ్గేవి కాదు. ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చేయించుకుంటే బ్రెయిన్ అనేది యాక్టివ్ అవడంతో పాటు బ్రెయిన్తో పాటు వచ్చే నరాలు కానీ కాళ్ళు కానీ చేతులు యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఇది ఒకటే మీకు పరిష్కారం. మందులతో మాత్రం తగ్గే సమస్య కాదండి. మీరు డిలే చేయకుండా ఇమీడియట్గా మీ రిపోర్ట్స్ అని తీసుకుని హాస్పిటల్కి వచ్చుకోవాలని పేషెంట్ కండిషన్ చూసిన తర్వాత వయసు చిన్న వయసు కాబట్టి ఏ ట్రీట్మెంట్ సూట్ అయ్యేదో చూసి ఆ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తామో అది చేయించుకుంటే చాలా వరకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. రైట్, మరో కాలర్ కాకినాడ నుంచి ఉన్నారు. నమస్తే రంగబాబు గారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి రంగబాబు గారు. సార్ నా వయసు 27 సంవత్సరాలండి. నాకు నడుము నొప్పి బాగా బీభత్సంగా వచ్చేస్తుందండి. డాక్టర్ దగ్గర తీసుకు వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ చేశారండి. అందులో L5 లో నరం ఏదో నొక్కుతుందని చెప్పారండి డిస్క్ లోనే. సార్ ఎన్ని టాబ్లెట్లు తీసుకున్నా ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎప్పుడు తగ్గట్లేదండి. దానికి పరిష్కారాన్ని చెప్పగలరా? అదే రంగబాబు గారు, మీరు పెయిన్ చాలా బీభత్సంగా ఉందని చెప్తున్నారు ఓ పక్క. ఇంకోటి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే డిస్క్ అనేది పక్కకి జరిగి నరం ఒత్తిపోతుందని చెప్పి డాక్టర్స్ చెప్పారు అంటున్నారు. మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే నరం ఫ్రీ అవుతుందా? పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఎట్టి పరిస్థితులను మీకు ఏదైతే L5S1 డిస్క్ మధ్యలో డిస్క్ కొంచెం పక్కకి జరిగి నరం ఒత్తుపోతుందో ఆ నరం ఒత్తుపోవడం అనేది ఫ్రీ అవ్వదు. ఆ నరం ఒత్తుపోవడం వల్ల మీకు ఏదైతే నొప్పి కానీ బాధ కానీ కలుగుతుందో టెంపరీగా ఆ పెయిన్ కిల్లర్స్ పనిచేస్తాయి. కానీ రేపు ఆ నరం బాగా పూర్తిగా ఒత్తుకుపోయింది అనుకోండి, కాలు కూడా బాగా వీక్ అయిపోయి కాలు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అదే డాక్టరు ఆపరేషన్ చేయాలండి అంటారు. పోనీ ఆపరేషన్ చేసిన గ్యారంటీ ఉంటుందంటే వెన్నుముక సమస్యలకి మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఆపరేషన్ చేసిన పేషెంట్లకి 100కి 90% ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఇంత సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల బయటకు వచ్చిన డిస్క్ అనేది లోపలికి జరగదు. అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ వెళ్ళి ఆ బయటకు వచ్చిన డిస్క్ లోపలికి నెట్టలేదు కాబట్టి మీకు తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. మందులు ఆపంగానే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. వీటికి ఒకటే పరిష్కారం ఈ కేరళ పంచకర్మ చికిత్సలండి. ఈ డిస్కులు బయటకు వచ్చి నరాలు ఒత్తిపోయే స్టేజ్లో ఏ మందులు వాడినా ఫలితం అనేది ఉండదు. అంటే మందులు అనేది టెంపరీ ఉపయోగపడితే తప్పితే శాశ్వతంగా మీకు పరిష్కారం అయితే రాదు. కాబట్టి ఇమీడియట్గా లేట్ చేయకుండా తొందరగా వచ్చి కలవండి. ఈ కేరళ పంచకర్మ చికిత్సలతో మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్, మళ్ళీ భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా మంచి సొల్యూషన్ వస్తుంది. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే మైసయ్య గారు, సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు ఎడమకాలు తిమ్మిరి సార్. ఎడమకాలు కింద నుంచి నడుము వరకు ఓకే, మొత్తం తిమ్మిరేస్తే ముద్దు ఎట్లా పడుతుంది సార్, అట్లా ముద్దు పడిపోయింది సార్. అది సార్ ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారు? మరి ఎంఆర్ఐ స్కాన్ ఏం చేయించారు నడుము భాగానికి? ఇంత మొదలు మెడివల్ MRI తీశారు సార్. ఆ బుక్కలో గ్యాప్ వచ్చి నరం రాసుకపోయి నీకు తిమ్మిరి వచ్చినాయి అంటాడు సార్. మరి ఆపరేషన్ చేయాలని చెప్పలేదండి? చెప్పాడు ఆపరేషన్ చేయాలన్నాడు. అది సార్ అంటే ఆపరేషన్ చేస్తే ఇప్పుడు నాకు 70 సార్ ఏజ్. ఈ ఏజ్ లో ఆపరేషన్ చేస్తే మళ్ళీ పోతుంది సార్, కష్టం అని చెప్పాడు సార్. ఓకే, ఆపరేషన్ చెప్పి ఎంతకాలం అయిందండి? చేయలే ఆపరేషన్. మీకు చెప్పి ఎంతకాలం అయింది? ఇప్పుడు 1 మంత్ అయింది సార్. 1 మంత్ అంటే మీకు చెప్తుంది క్లియర్గా తెలిసిపోతుంది. L4, L5 అండ్ L5S1 మధ్యలో ఆ డిస్క్ అనేది పక్కా జరగడం వల్ల నరం ఒత్తిపోతుంది. మేబీ మీకు డాక్టర్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు, ఆపరేషన్ చేయడం సక్సెస్ ఉండదు కాబట్టి వద్దని చెప్పి ఉండొచ్చు. కానీ దీనికి ఆపరేషన్ అన్న స్టేజ్లో ఉన్న వాళ్ళకి, ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి సమస్య తగ్గిన వాళ్ళకి ఒకటి మంచి రిజల్ట్ రావాలనుకుంటే ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చేయించుకోండి. 70 years అయిన వాళ్ళైనా సరే, ఈవెన్ అప్ టు 85 వాళ్ళు కూడా ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చేయించుకోవచ్చు. దీంతో మీకు ఎక్కడైతే వెన్ను భాగంలో డిస్కులు పక్కకు వచ్చి నరాలు ఒత్తిపోతూ ఉన్నాయో ఆ ఏరియాలో నరాన్ని కొంచెం ఫ్రీ చేసి ఆ డిస్క్ని చాలా వరకు దాని పొజిషన్లో పెట్టగలిగి మళ్ళీ పైన కండరాలకి ఎముకలకు బలం ఇస్తుంటే కనుక మీకు ఇప్పుడు తగ్గడమే కాకుండా మళ్ళీ భవిష్యత్తులో ఎప్పటికీ ఇబ్బంది లేకుండా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. డిలే చేయకుండా తొందరగా హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ అని చూసిన తర్వాత ఏం చేయాలో, ఎన్రోల్ చేయాలో మేము సజెస్ట్ చేస్తాం మీకు. మరో కాలర్ నిర్మల్ నుంచి ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు, సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. నమస్కారం అండి. సార్ చెప్పండి. సార్ నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ ఒక 25 mm ఉంది, 6 mm ఉందండి. లాస్ట్ 10 years దాకా ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా నాకు 4 mm తోనే సర్జరీ చేశారు. అలోపతి అడిగితే బాడీ టెండెన్సీ అంటున్నారు. ఏం చేయాలండి? మీరు బాడీ టెండెన్సీ కూడా ఒక రీజన్ అయితే అయ్యుండొచ్చు, కానీ ఆ బాడీ టెండెన్సీకి తగ్గట్టు మనం కొంచెం ఆహారంలో మార్పులు, కొంచెం మనం చేసే పనులు కొంచెం తేడా ఉంటే ఆ బాడీ టెండెన్సీ ఉన్నా సరే డెఫినెట్గా రాకుండా ఉంటుంది. ఆయుర్వేదంలో ఏదైతే మీరు 25 mm 6 mm స్టోన్ సైజ్ చెప్తున్నారో 25 mm అనేది కొంచెం పెద్ద సైజు కాబట్టి
మళ్ళీ సర్జరీ చేస్తే మళ్ళీ వస్తుంది మీకు, మళ్ళీ బాడీ టెండెన్సీ అంటున్నారు కాబట్టి ఆపరేషన్ చేసిన మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఆయుర్వేదిక్లో ఆపరేషన్ లేకుండా మళ్ళీ బాడీ టెండెన్సీలో మీకు ఆ ప్రాబ్లం ఉన్నా సరే మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా చాలా మంచి మందులు ఉన్నాయి. మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ అని తీసుకుని హాస్పిటల్కి వచ్చి కలవండి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎన్ని రోజులు మందులు వాడాలి మీరు సజెస్ట్ చేస్తాం. మీరు ఫాలో చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. రైట్, వరంగల్ నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే దయాకర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి దయాకర్ గారు. సార్, నాకు ఒక రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పడిపోయాదండి. నాకు టెంట్ కూలింది సీఎం ప్రోగ్రామ్ లో. టెంట్ కూలితే ఎడమ సైడ్ జరిగితే రైట్ సైడ్ కాలు చేయి పడిపోయింది. కాలు పచ్చింది కానీ చెయ్యి ఒక లాస్ట్ ఎండింగ్ లో ఉంది. ఫింగర్స్ మూవ్మెంట్ వస్తలేదండి. అయితే చేయాలండి. ఓకే, అంటే మీకు వెన్నుముక స్కానింగ్ ఏమైనా చేసి వెన్నుముకలు ఏమైనా ఇబ్బంది అయిందని చెప్పారండి? ఇబ్బంది ఏం లేదండి, ఖాళీ సీఎం ప్రోగ్రామ్ లా నాకు టెంట్ కూలి టెంట్ మీద పడ్డది, కూర్చుకోపోయింది. మీరు ఒకసారి ఏం చేస్తారంటే, మీరు మీ దగ్గర ఏమన్నా ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ రిపోర్ట్స్ కానీ ఉంటే రిపోర్ట్స్ అని తీసుకుని హాస్పిటల్కి వచ్చి కలవండి. ఒకవేళ రిపోర్ట్స్ లేకపోతే డైరెక్ట్గా ఒకసారి కన్సల్టేషన్కి అయితే వచ్చి కలవండి. మీకు ఎందుకంటే కాళ్ళు చెయ్యి కొంచెం వీక్ అవుతుందంటే వెన్నుముక్కలు ఏమైనా మార్పులు కానీ వెన్నుముక్కకి ఏమైనా డ్యామేజ్ అయిందో ఆ టైంలో చూసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ చెక్ చేసిన తర్వాత ఎంత వెన్నుముక్కకి ఎట్లాంటి దెబ్బలు తగిలి మీ కాళ్ళు చేతులు వీక్ అయిపోయి చచ్చిపడిపోయినా సరే ఈ ఆయుర్వేదంలో కేరళ పంచకర్మ చికిత్సలు ఉంటాయి, వాటితో మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఒకసారి హాస్పిటల్కి అయితే వచ్చి కలవండి. మరో కాలర్ అమలాపురం నుంచి ఉన్నారు. నమస్తే రమ్య గారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం, నా వయసు 20 అండి. నాకు విపరీతంగా బ్యాక్ సైడ్ బాగా నడుము నొప్పి అండి. నాకు హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీసారండి. నాకు స్కాన్ తీసిన తర్వాత నాకు లంబార్ స్పాండిలోసిస్ అన్నారండి. ఎన్ని మందులు మెడిసిన్ ఇచ్చారు కానీ ఎంత మెడిసిన్ వాడినా నాకేమీ రిలీఫ్ అనిపించలేదండి. నాకు అదే టైంలో ప్రెగ్నెన్సీ కూడా రాకూడదని చెప్పారు సార్. ఓకే, నేను ప్రెసెంట్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడేసి హోమియో వాడుతున్నాను. ఎంత హోమియో వాడినా రిజల్ట్ ఏం చూపించట్లేదు. మీకు పెయిన్ అనేది నడుము భాగంలో ఉంటుంది, నడుము నుంచి కింద కాళ్ళకి ఏమైనా వస్తున్నట్టు ఉందమ్మా? అలా ఏం లేదు సార్, నడుము భాగంలోనండి. అది తెల్లవారుజామున 4-5 ఆ టైంకి బాగా ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు ఈ ఎన్ని మందులు వాడినా సరే, ఎంత తీవ్రంగా ఉన్నా సరే, ఈ మెడ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ స్పాండిలైటిస్ కానీ సయాటికా కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ డిస్క్ ప్రొట్రూజన్స్ కానీ ఈవెన్ ఆపరేషన్ చెప్పిన పేషెంట్స్ కూడా అది చిన్న సమస్య నుంచి చాలా పెద్ద సమస్య అంటే భరించలేనంత నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అవి తీసుకుంటే ఎంత తీవ్రమైన మెడ నొప్పి నడు నొప్పి వెన్ను నొప్పులు అయినా సరే గ్యారంటీగా తగ్గుముఖం పడతాయి. మందులు వాడితే వల్ల మందులు అనేది టెంపరీగా మీకు ఒకవేళ పెయిన్ తగ్గించినా మందు పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏజ్ చూస్తే చిన్న వయసు అంటున్నారు కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే కేరళ పంచకర్మ చికిత్సలు విత్ ఒరిజినల్ కేరళ నూనెలు వాడతా కేరళ మందులు వాడతా చేసే హాస్పిటల్ ఉంటే చేయించుకోండి. లేదనుకుంటే హైదరాబాద్ వచ్చి కలవండి. మీ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత మీ వయసుని బట్టి మీకున్న సమస్య యొక్క తీవ్రతను బట్టి ఎన్ని రోజులు చేయాలి ఏంటి మేము చెప్తాము, ఏదో ఫాలో చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. రైట్, అలాగే బెంగళూరు నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్. చెప్పండి ప్రకాష్ గారు. డాక్టర్, 1 month నుంచి నాకు లోయర్ బ్యాక్ పెయిన్ బాగా వస్తున్నది. ఇనిషియల్ గా ఎక్కువ ఉన్నది. 1 month రెస్ట్ తీసుకుంటున్నాం. ఎంఆర్ఐ స్కాన్ తీపించాము. ఇది L5 డిస్క్ ఇది నర్వ్ చేస్తుంది. కాళ్ళు కూడా బాగా నమ్మనేషన్ వస్తుంది, నొప్పి. ఆపరేషన్ చేయాలని చెప్పారండి? అదే 1 month, ఇంకొక 1 month చూసి తగ్గకపోతే చేయాలని చెప్పారు. అంటే ఇప్పుడు ఏ మందులు వాడారు మరి తగ్గడం కోసం? ఇనిషియల్ గా 1 week పెయిన్ కిల్లర్ వాడినాము. తర్వాత ఇప్పుడు 5 days నుంచి ఫిజియోథెరపీ వెళ్తున్నాను, లంబార్ ట్రాకింగ్ టిప్స్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అదే మళ్ళా కూర్చొని వర్క్ చేయొచ్చా చేయకూడదా అని. అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు వన్స్ L5S1లో డిస్క్ ప్రొట్రూజన్ అంటారు. డిస్క్ అనేది బయటికి ప్రొట్రూడే వచ్చేసి ఆ అడ్జస్టెంట్ నరాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నడుము భాగం నుంచి కింద అరికాల వరకు తిమ్మిర్లు మొద్దుబారినట్టు నొప్పిలాగా వస్తూ ఉంది. ఇప్పుడు మీకు జనరల్గా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, తగ్గకపోతే 1 month తర్వాత ఆపరేషన్ అని చెప్పారు. అంటే మిమ్మల్ని ఇండైరెక్ట్గా 1 monthలో ఆపరేషన్ రెడీగా ఉండి అని చెప్పి సైకలాజికల్ మేము ప్రిపేర్ చేస్తున్నట్టు అక్కడ. ఎందుకంటే వన్స్ డిస్క్ బయటకు వచ్చి నరం ఒత్తిపోతున్నప్పుడు మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఆ పెయిన్ కిల్లర్ వెళ్ళి బయటకు వచ్చిన డిస్క్ లోపలికి నెడుతుందా, అది కూడా మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ట్యాబ్లెట్స్ అనేవి ఓన్లీ పెయిన్ తగ్గడం కోసం మాత్రం ఇస్తారు.
ఆ నరాన్ని ఫ్రీ చేయదు, ప్లస్ బయటకు వచ్చిన డిస్క్ మళ్ళీ లోపలికి వెళ్ళదు. కాబట్టి మీరు టెంపరీగా ఏదో వాడినా సరే కొన్ని రోజులు బాగుంటుంది, మళ్ళీ ఆపంగానే నార్మల్ యాక్టివిటీకి రొటీన్ జాబ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సమస్య ఇబ్బంది పెడతా ఉంటుంది. కొన్ని ఆపరేషన్ చేసిన గ్యారెంటీకి తగ్గుతుందా అంటే ఇట్లాంటి కేసులు 100% ఆపరేషన్కి వెళ్ళకుండానే వేరే ఇతరత్ర ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటి వాటిల్లో వేరే ట్రీట్మెంట్స్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా గ్యారంటీగా ఆపరేషన్ చెప్పిన పేషెంట్స్ కూడా మళ్ళీ సమస్య అనేది రిపీట్ అవ్వకుండా గ్యారంటీకి తగ్గించే ఏకైక చికిత్స ఈ కేరళ పంచకర్మ చికిత్సలో సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఇంకా డిలే చేయకండి. ఈ ఫిజియోథెరపీ చేయించినా, పెయిన్ కిల్లర్స్ వాడినా, లేదంటే వెన్నుముకకి ఇంజెక్షన్ ఇచ్చినా, సర్జరీ చేసినప్పుడు కొన్ని రోజులు బాగుంటుంది, కానీ తర్వాత మళ్ళీ సేమ్ సమస్య కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు సమస్య యొక్క మూలానికి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఆ సమస్య మీకు ఎందుకు వచ్చింది, ఆ మూలానికి కనుక మీరు చికిత్స తీసుకోగలిగితే మీకు ఇప్పుడు తగ్గటమే కాదు, భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎప్పటికీ వెన్నుముక దృఢంగా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. డెఫినెట్గా మీరు ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే రాము గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి రాము గారు. సార్ చెప్పండి సార్, నాకు కొంచెం యాసిడిటీ ప్రాబ్లం ఉంది సార్. నాకేమైనా తిన్నా కానీ నాకు కడుపు ఉబ్బసం అయిపోతుంటుంది. గతం నాకు ఒక 15-20 ఏళ్ళ నుంచి ఉంది నాకు ఇది. అంటే మా తండ్రి నుంచి వస్తుంది అనుకోండి. నేను దాన్ని ఎక్సర్సైజ్ చేసి కొంచెం వాకింగ్ చేసుకుని అవుట్ చేసుకుని ఏదో మేనేజ్ చేసుకుంటున్నాను. రెండవది ఏదో ఆయుర్వేదిక్ పౌడర్ ఉంటుంది, అంటే ఇంటి దగ్గర ఒక అతను వచ్చింది, వాడుతున్నా. వాడిన రోజులు మంచిగా ఉంటాను, తర్వాత మానేసిన తర్వాత లైఫ్ లాంగ్ అంటే వాడలేం కదా సార్ అది. అది దానివల్ల నాకు వాడినప్పుడు హ్యాపీగా ఉంటుంది, కాకపోతే కొన్ని పరిచయం చేయమన్నాడు, అవన్నీ చేస్తున్నాను, బాగానే ఉంది. 1 year దాకా వాడాను. వాడిన తర్వాత మామూలుగా మళ్ళీ ఎదవిధి అయిపోయింది. అది మళ్ళీ కడుపు ఉబ్బసం కావడం. దాని తర్వాత నాకు స్కిన్ కి ఇట్లా ఏమంటారు డ్రై అయిపోతుంది స్కిన్. అది వాడిన తర్వాత మానేసిన తర్వాత నా స్కిన్ డ్రై కావడం స్టార్ట్ అయింది. ఓకే. ఆ డ్రై అయిపోయి ఏమైపోతుందంటే ఇట్లా చీలిపోతుంది, ఇట్లా పగిలిపోయి అక్కడ నుంచి నొప్పి భరించలేకపోతుంది. ఓకే, మీరు చెప్పింది మీకు జస్ట్ గ్యాస్ ప్రాబ్లం ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆయుర్వేదిక్ ప్రకారం టూ మచ్ గ్యాస్ ఉండటం వల్ల ఏంటంటే మీరు ఈ మందులు వాడటం అనేది గ్యాస్ సమస్యకు పరిష్కారం కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. అది ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా మీకు గ్యాస్ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి, అప్పుడు మాత్రమే మందులు వాడండి. వన్స్ గ్యాస్కి మీరు మందులు వేసుకుంటూ కూర్చుంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకోటి మీరు స్కిన్ మీద ఏదైతే క్రాక్ లాగా వస్తుందంటే మేబీ అది సోరియాసిస్ ఏమైనా ఉందేమో, లేదంటే వేరే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందో చూడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఒకసారి హాస్పిటల్కి వచ్చి కలవండి. క్లియర్గా చూసిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని మీకు సజెస్ట్ చేస్తాం ఒకసారి. రైట్, ప్రకాశం నుంచి ఆంజనేయులు గారు రెడీగా ఉన్నారు. కాలర్ నమస్తే ఆంజనేయులు గారు, సమస్య ఏంటో చెప్పండి. రైట్, కాలర్ కట్ అయినట్టుంది. ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే కేరళ పంచకర్మ చికిత్స విధానాలు ఏ విధంగా ఉంటాయి? కేరళలోనే చేయించుకోవాలా, లేకపోతే హైదరాబాద్లో కూడా అలాగే ఉంటుందా కేరళ అనేది పంచకర్మ చికిత్సా విధానం గురించి? చాలా మందికి ఇది పెద్ద డౌట్ అండి. ఎందుకంటే ఒకప్పుడు కేరళ పంచకర్మ చికిత్సలు అంటే చాలామంది కేరళకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ లోకల్ డాక్టర్ ఎదుర్కొంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు కేరళ వాళ్ళు ఏంటంటే ఆ మందులు కానీ ఆ నూనెలు కానీ ఏదైతే ఉన్నాయో అవి హైదరాబాద్కి ఇచ్చేవాళ్ళు కాదు, అంటే హైదరాబాద్కి పంపించేవాళ్ళు కాదు. ఇవాళ రూపంలో ఏంటంటే అన్ని మందులు హైదరాబాద్ దొరుకుతున్నాయి. పర్టికులర్ మన హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఈ కొట్టక్కల్ అని చాలా ఫేమస్, ఇంటర్నేషనల్ ఫేమస్ హాస్పిటల్ అది. దానికి సంబంధించిన ఆథరైజ్డ్ హాస్పిటల్ కాబట్టి ఇది, దానికి సంబంధించిన కొట్టక్కల్ మందులే వాడతాం. కాబట్టి ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఏదైతే కేరళలో చేస్తారో సేమ్ అదే మందులు, అదే నూనెలు, అదే టెక్నిక్స్ ఇక్కడ కూడా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేరళకి వెళ్ళే అవసరం 80% అవసరం లేకుండా అన్ని చికిత్సలు మీకు ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉంటాయి. రైట్, మరో కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే మహేందర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మహేందర్ గారు చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మహేందర్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి మహేంద్ర గారు, మీరు ఫోన్ లైన్లో కూర్చొని సిగ్గుపడుతూ అంటే కష్టం. సమస్య చెప్పండి తొందరగా, మీరు చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. సార్ నాకు 3 years క్రితము ఈ 7C సర్జరీ అయిందండి. అది 3 years అవుతుంది. నేను ఒక 1 year ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిని, 1 yearకి ఏం వాడట్లేదండి. ఇప్పుడు నాకు స్పర్శ ఇప్పుడు తెలుస్తుంది 50%. నడవలేదండి, బెడ్ మీదనే ఉన్నా కంప్లీట్ 3 years నుండి. ఇప్పుడు నాకు అది ప్రాబ్లం ఎలా అన్నట్టు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవట్లేదు. ఓకే, అంటే మీకు ఆ చెయ్యి ఎఫెక్టా కాల్ ఎఫెక్ట్ అయిందా మీకు ఆపరేషన్ చేయడం వల్ల?
కాళ్ళే చేతులు 1 వీక్ లో వచ్చినాయి సార్. కాళ్ళు ఒకటి ఇప్పుడు చెస్ట్ దగ్గరికి కాళ్ళ వరకు స్పర్శ అనేది ఇప్పుడు 50% వస్తుంది, కానీ నడవలేకపోతున్నాను సార్. ఓకే, మీరు ఇంకా అశ్రద్ధ చేయకండి ఈ మహేందర్ గారు. ఇట్లాంటి వాటికి ఏ మందులు పనిచేయవు. మీకు ఒకే ఒక చికిత్స మీకు పనిచేసి మీకు నార్మల్గా అవ్వాలి అంటే మాత్రం ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చేయించుకోండి. మీకు ఏదైతే 50% ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ సెన్సేషన్ ఉందో అది కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేట్ చేయకుండా మందులతో మాత్రం మీ సమస్య తగ్గే కేసు కాదు. ఇది ఆపరేషన్ అయిపోయింది కాబట్టి, ఆపరేషన్ చేశారంటేనే మందులు పనిచేయవు కాబట్టి ఆపరేషన్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఇంకా మీకు మందులు పనిచేయటం అనేది జరగదు కాబట్టి మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి కలవండి. పంచకర్మ చికిత్సలు చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్, మరో కాలర్ వరంగల్ నుంచి ఉన్నారు. నమస్తే దామోదర్ గారు, సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు దామోదర్ మేడం. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దామోదర్ గారు, చెప్పండి. సార్ నాకు ఒక 5 months నుండి నాకు అరికాలకు మొత్తం తిమ్మిరి వచ్చింది సార్. తిమ్మిరి వచ్చి సూదులతో గుచ్చినట్టుగా కింద కాలు పెడితే రాళ్ళు గుచ్చుకోపోతాంటే నడవని చెప్తారు సార్. రైట్ కాలు ఎంఆర్ఐ చేశారు, నడుము ఇట్లా టెస్ట్ ఎంఆర్ఐ అన్ని చేశారు, అన్ని నార్మల్ వస్తుంది. ఎన్ని మందులు అన్నీ తగ్గట్టు. మీ వయసు ఎంత ఉంటుందండి దామోదర్ గారు? నాది 30 ఉంటుంది సార్. మీకు డయాబెటీస్ ఏమైనా ఉందా, షుగర్ ఉందా? లేదు లేదు సార్. ఓకే, మీరు ఒకసారి అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి కానీ మీరు తిమ్మిర్లు మంటలు ఉన్నాయంటే ఈ ఆయుర్వేదం ప్రకారం ఇట్లాంటి సమస్యని పిత్త కాన్స్టిట్యున్సీ పీపుల్కి ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే అన్ని సమస్యలు మనకి టెస్టులు చేస్తే ఉండాలి, సమస్య టెస్టులో కూడా ప్రాబ్లం ఉండాలని ఏమి ఉండదు. కానీ ఒక్కసారి కొన్ని శరీర తత్వాన్ని బట్టి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం. ఇట్లాంటి వాటికి ఆయుర్వేదంలో చాలా చాలా మంచి మందులు ఉంటాయి. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి హాస్పిటల్కి వచ్చి కలవండి. అన్ని చెక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మేము సజెస్ట్ చేస్తాం మీకు. యా, విజయవాడ నుంచి మరో కాల్ ఉన్నారు. నమస్తే దుర్గాప్రసాద్ గారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే. చెప్పండి దుర్గాప్రసాద్ గారు. నమస్తే సార్. చెప్పండి. 92లో నాకు యాక్సిడెంట్ అయింది సార్. పోల్ మీద మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పైనుంచి పడ్డాను. దానివల్ల ఏమో స్పైనల్ కార్డు ఫ్రాక్చర్ అన్నారు. ఇప్పుడు అప్పటి నుంచి అలానే వదిలేసాం సార్. కాకపోతే కాళ్ళు తిమ్ముర్లు ఉన్నాయి. తర్వాత మొన్న ఒక 2 years బ్యాక్ న్యూరో సర్జన్ కలిస్తే ఆయన ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత సర్జన్ ఏమో లేదు మందులు వాడితే సరిపోద్ది అన్నారు. దానివల్ల అంటే నడక ఇదివరకు మెట్లు ఎక్కగలిగాం సార్, ఇప్పుడు మెట్లు ఎక్కలేకపోతున్నాం. అధికారులు బాగా మంటలు పడుతున్నాయి సార్. ఓకే ఓకే సార్, నథింగ్ టు వరీ అండి. ఇట్లాంటి వాటికి ఇంత సివియర్గా ఉన్న కేసులకి ఆల్రెడీ మీకు ఆపరేషన్ దాకా వెళ్ళిన పేషెంట్స్కి లేదంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా తగ్గిన పేషెంట్స్కి ఒకే ఒక హోప్ మనకి ఈ వైద్య విధానం ఉందంటే అది ఒక కేరళ పంచకర్మ చికిత్సలే. మీరు డిలే చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. డెఫినెట్గా మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పుడు తగ్గడమే కాదు, భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా శాశ్వతంగా తగ్గుతుంది. డిలే చేయకుండా ఎంత తొందరగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది మీకు. రైట్, నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే సత్యసాయి గారు. హలో. రైట్, కాలర్ కట్ అయినట్టున్నారు. మరో కాలర్ ఉన్నారు. నమస్తే స్వామి గౌడ్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం నమస్కారం మేడం. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. నాకు డిస్క్ ప్రాబ్లం అండి, L5S1 అండి. డిస్క్ బంద్ అయిందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. ఎంఆర్ఐ స్కాన్ ఇచ్చినాము. ఓకే, దాని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 1 month నుంచి చాలా ప్రాబ్లం ఉంది సార్. ఆపరేషన్ చేయాలన్నారు. ఏం సార్ ప్రాబ్లం? అంటే L5S1లో డిస్క్ అనేది పక్కకి జరిగి నరం ఒత్తిపోతుందని చెప్పారా? నరం కాదు సార్, ఆ డిస్క్ ఏదైతుందో అదే మొత్తం టోటల్ గా పలిగిపోయింది, మొత్తం పల్జ్ అయిపోయింది అని చెప్పింది. అంటే పెయిన్ మీకు నడుము దగ్గర ఉంటుంది, నడుము నుంచి కాళ్ళకు కూడా వస్తుందండి? లేదు సార్, రావట్లేదు, ఓన్లీ నడుము మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు L5S1 మధ్యలో ఏదైతే డిస్క్ ఉందో డిస్క్ ఉన్న ప్లేస్ నుంచి పక్క జరిగిపోయిందండి. అట్లాంటి వాటికి ఆపరేషన్ అనేది ఆపరేషన్ దానికంటే బిఫోర్ మీరు ఒకసారి ఆపరేషన్ లేకుండా మీకు నయం అవ్వాలి, లేదంటే ఆపరేషన్ దాకా వెళ్తే ఎందుకు అనుకుంటే మాత్రం ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. డెఫినెట్గా మీకు ఆపరేషన్ అనేది అవసరం లేకుండా వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా శాశ్వతంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నెగ్లెక్ట్ చేయకండి, ఇమీడియట్గా ఈ ట్రీట్మెంట్ తీసుకోండి. డెఫినెట్గా మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. రైట్, అలాగే కృష్ణప్రసాద్ గారు, ఫైనల్గా ఆపరేషన్ వరకు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఆపరేషన్ వరకు వెళ్ళిన వాళ్ళకి ఈ పంచకర్మ చికిత్సా విధానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది దురదృష్టవశాత్తు మా ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి పేషెంట్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆపరేషన్ అని చెప్పిన వాళ్ళు లేదంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత తగ్గిన వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్లో మనకు చిన్న సమస్య చిన్నగా ఉన్నప్పుడు మన దగ్గర మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వాడుకుంటాం, లేదంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, టెంపరీగా బాగానే ఉంటుంది. కానీ పెయిన్ కిల్లర్స్లు వాడటం వల్ల పెయిన్ అనేది తగ్గుతుంది, కానీ వెన్నుమూకలు ఏదైతే డ్యామేజ్ అయిపోయి ఎముకలు మీకు అరుగుదల స్టార్ట్ అయ్యి
డిస్కులు కొంచెం పక్కగా జరిగి నరాలు ఒత్తిపోతున్న స్టేజ్ మాత్రం పెయిన్ కిల్లర్స్తో తగ్గదు. కాబట్టి ఏమవుతుంది, లోపల జరిగే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది, మనకి నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. ఆ డేస్ గడిచే కొద్దీ మనకి వెన్నుముకలో డిస్కులు పూర్తిగా పక్కగా జరిగిపోయి నరాలు అనేది బాగా ఒత్తిపోయి చేతులు కాళ్ళు తిమ్మిర్లు మంటలు మొద్దుబన్నట్టు ఉంటుంది. ఆ స్టేజ్లో సేమ్ అదే డాక్టర్ దగ్గర మళ్ళీ వెళ్తే బాగా ముదిరిపోయిందని ఇంకా ఆపరేషన్ చేయాలని చెప్తారు. కొన్ని ఆపరేషన్ గ్యారెంటీ తగ్గిద్దా అంటే ఆపరేషన్స్ అనేది పరిష్కారం కానే కాదు. వెన్ను నొప్పులకి, మెడ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ పరిష్కారం కాదు. ఎందుకంటే ఆపరేషన్ అనేది చేయటం వల్ల మీకు మెడ భాగంలో ఒక 3 డిస్కులు, నడుం భాగంలో ఒక 3 డిస్కులు ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే పైన 3 కింద 3 అంటే మొత్తం 6 డిస్కులు ఎఫెక్ట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేస్తే ఏదో ఒక డిస్క్ చేస్తారు, లేదంటే 2 డిస్కులు చేస్తారు. ఒకేసారి నడుం భాగానికి మెడ భాగానికి రెండింటికి ఒకేసారి ఆపరేషన్ చేయరు. కాబట్టి ఒక దగ్గర చేస్తారు, చేసిన దగ్గర కొంచెం బాగుంటుంది, మిగతా డిస్కులు సేమ్ అలాగ ఉండటం వల్ల సమస్యకి ఒక ఎండ్ అనేది ఉండదు, అంటే సమస్యకి పరిష్కారం అనేది ఉండదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాటికి ఒకే ఒక హోపు కేరళ పంచకర్మ చికిత్సలు. అంటే కేరళ పంచకర్మ చికిత్సలు ఏంటంటే మెడ భాగం నుంచి నడుం భాగం వరకు ఎక్కడెక్కడైతే డిస్క్ ఎఫెక్ట్ అయిపోయి, లేదంటే ఆల్రెడీ భవిష్యత్తులో డిస్క్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న డిస్క్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కామన్గా యూనిఫామ్గా ఒకే ట్రీట్మెంట్ ఉండటం వల్ల మీకు ఇప్పుడు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ అవ్వకుండా వెన్నుముక సమస్యలకి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఈ కేరళ పంచకర్మ చికిత్సలో దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు. ఏదైతే బ్యాక్ పెయిన్ ఉందో ఆ సమస్యకు పరిష్కార మార్గం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరు చూశారు కదా, మరి మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే శ్రీ చెరక కేరళ ఆయుర్వేద వైద్యశాలని సంప్రదించండి. ఇది వాళ్ళ జీవన్ రేఖ. కమింగ్ అప్ న్యూస్ టైం ప్రసారం అవుతోంది. నమస్తే.